క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, అనేకమైనటువంటి విషయాలను బయలుపరిచాడు. ఒకవేళ మీలో అటువంటి పరిస్థితులు ఉన్నవారుంటే దయచేసి దేవునికి వందనాలు చెప్దాం. ప్రభా, నా వ్యాధిని మీరు బయలుపరిచారయ్యా, నీకు వందనాలయ్యా అని దేవునికి స్తుతి చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడిన తర్వాత మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని దినమున మనం చదువుకుందాం. మరలా ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని ఈ సమయంలో చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మాట్లాడే దేవా, నీకే వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ సన్నిధిని మేము ఆనందించడానికి దినమున మాకిచ్చిన మంచి శ్రేష్టమైన పరిస్థితిని బట్టి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. మాతో మీరు మాట్లాడుతూనే ఉన్నారయ్యా. ప్రతి ఆదివారమున ఏదో రీతిగా మమ్మల్ని మీరు దర్శిస్తూనే ఉన్నారు ప్రభా. మీ స్వరమును మాకు వినిపిస్తూనే ఉన్నారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఆదివారమున ఆరాధనలో మీ కృపను, మీ సన్నిధిని మాకు తోడుగా పంపించండి దేవా. మాట్లాడబోతున్నటువంటి నా మాటలు మీరు కొట్టివేసి మీ మాటలు నా నోట్లో ఉంచండి దేవా. నా మాటలు నీ బిడ్డల్ని ఓదార్చలేవు, బలపరచలేవు దేవా. మీ మాటలు బలపరచగలవు. మీరు మాట్లాడితే మా జీవితాలు దేవా ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మీ యందు విశ్వాసం ఉంచగలుగుతాయి దేవా. మీరు మాట్లాడి నన్ను మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఈ దినమున ఆరాధనలో మనమందరము పాల్గొనగలిగాము అంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి ఉపకారము, లేదా దేవుడు చేసిన ఉపకారము, లేదా దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ. ఈ దినాన్ని చూడలేక అనేక మంది రాలిపోయారు. ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు. అయితే దేవుడు తన మితిలేని కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఈ దినమున దేవుడు మనల్ని ఈ రీతిగా సజీవులుగా నిలబెట్టాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దయచేసి ఇంకా మీ సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే దయచేసి వాటిని వైబ్రేషన్లో కానీ సైలెంట్లో కానీ పెట్టండి. సెల్ ఫోన్లలో రెఫరెన్స్ మీరు చూడొద్దు దయచేసి. ఒకవేళ మీ దగ్గర ఈ వారం పొరపాటున బైబిల్ తీసుకొని రాకపోతే వచ్చే వారం తెచ్చుకోండి. మీ ప్రక్కన వారిని ఒకవేళ సహాయం అడిగి ఆ యొక్క రెఫరెన్స్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. సెల్ ఫోన్లో ఎవరు కూడా ఆ వాక్యాన్ని చూడొద్దని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము చదవబడిన లేఖన భాగంలో 2 విషయాలను మనము చదువుకున్నాం. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు.
ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఒక చిన్న అంశము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. రెండవది, ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అసలు ఉప్పుని క్రైస్తవ విశ్వాసీ జీవితానికి దేవుడు దాన్ని ఎందుకు జత చేశాడు, వెలుగును దేవుడు ఎందుకు జత చేశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలేంటో కూడా ఈ దినమున మనం తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉప్పు ఎలాంటిది అనంటే, ఇక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఆయనను వెంబడిస్తున్నటువంటి వారితోటి ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, శిష్యులను ఉప్పుతో పోల్చాడు. అంటే ఉప్పుతో పోల్చడము అనంటే ఏదో తెలుసుకుందాం ఈరోజు. శిష్యులను మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వెలుగు గురించి, ఉప్పు గురించి, ఈరోజు దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఈ ఉప్పును మనము అనేక పర్యాయాలు వాడుతూ ఉంటాం. అనేక పర్యాయాలు అంటే ఎప్పుడు కూడా ఉప్పు లేకుండా కూడా మనము ఏ కార్యాన్ని, అంటే ఏ ఒక పదార్థాన్ని మనము చేసుకోలేని పరిస్థితి. కూరల్లో వేసుకుంటాం, ఇంకా అనేకమైన వాటిల్లో రుచికరంగా ఉండడం కోసంగా ఈ ఉప్పుని మనము నేటి దినాల్లో వాడుతూ ఉంటాం. నేటి దినాల్లోనే కాదు, కానీ ప్రతి మానవుడు, ప్రతి దేశంలో, ప్రతి ప్రజ, నాగరికత తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ఉప్పుని వాడుతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఈ ఉప్పు పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. మొదటిగా ఉప్పు పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఉప్పు ఆహారానికి రుచినిస్తుందంట, రెండవ విషయము. మూడవది, ఈ ఉప్పు సారముదంట, ఈ ఉప్పు సారము కలిగినదంట. నాలుగవది, ఇది శక్తినిచ్చేదంట ఉప్పు. ఐదవది, బైబిల్ గ్రంథములో ఈ ఉప్పును ఎజ్రా గ్రంథములో దేనితో పోలుస్తున్నాడంటే నమ్మకత్వానికి పోలుస్తూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథములో నమ్మకత్వానికి పోలుస్తున్నాడు ఉప్పుని. అయితే ప్రియమైన వారలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనములో ఏమని వ్రాయబడిందంటే, ఈ ఉప్పును సమాధానానికి సంకేతముగా వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నాను, మీకు మరలా తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా నోట్ చేసుకుంటూ ఉంటే వారికి ఈ విషయాలు మరలా రిపీట్ చేస్తూ ఉన్నాను నేను. పదార్థాలు నిల్వ చేయడానికి ఉప్పును వాడుతూ ఉంటారు. ఆహారమునకు, అంటే మనము చేసుకునేటువంటి ఆహార పదార్థాలకు రుచినివ్వడానికి ఈ ఉప్పును మనము ఉపయోగిస్తాం. ఈ ఉప్పు సారము కలిగినదంట, ఈ ఉప్పు శక్తినిచ్చేదంట, ఈ ఉప్పు నమ్మకత్వానికి సూచనగా ఉందంట, ఉప్పు సమాధానానికి సంకేతముగా ఉందంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కొన్ని సత్యాలు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఆయన శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ ఈ ఉప్పు గురించి తెలియపరుస్తున్నాడు. అంటే ఈ ఉప్పుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు మీలో కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని మీరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉప్పు గురించి పాత నిబంధన గ్రంథములో కూడా దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, యాజకులు అర్పణలు, బలులు అర్పించేటప్పుడు, నైవేద్యము అర్పించేటప్పుడు లేవి కాండములో కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మీలో ఎవరన్నా ఒకవేళ తీస్తే చూద్దాం. లేవి కాండము 13వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. లేవి కాండము 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలెను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడైనటువంటి యెహోవా
నైవేద్యము, అర్పణలు ఏవి అర్పించినా యాజకుని దగ్గరికి ఒక వ్యక్తి ఏ విషయములో దేవునితో సమాధాన పడడానికి యాజకుని దగ్గరకు వచ్చి అర్పణలు అర్పించడానికి ముందుకు వస్తే వారి అర్పణ కాకుండా ఉప్పు కూడా తీసుకొని రమ్మన్నాడు దేవుడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఏంటి ఈ ఉప్పుకున్నటువంటి ప్రత్యేకత అంటే ఉప్పుకి పదార్థాన్ని చెడగొట్టేటువంటి స్వభావం ఉండదు. ఉప్పులో ఏదైనా కానీ ఒక పదార్థాన్ని ఉంచినప్పుడు అనేక దినాలు అది స్టోర్ చేయబడుతుంది. ఉప్పులో ఏదైనా ఒక పదార్థము చెడిపోతుంది అని అనిపించినప్పుడు ఆ పదార్థాన్ని ఉంచినప్పుడు ఈ ఉప్పు ఏం చేస్తుందంటే ఆ పదార్థము పాడవకుండా దాన్ని ఆ రీతిగా తన గుణాన్ని కోల్పోకుండా, తన రుచిని కోల్పోకుండా, తన యొక్క విధానాన్ని ఆ పదార్థము కోల్పోకుండా ఈ ఉప్పు ఎలాంటిది అనంటే కాపాడుతూ ఉన్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. అయితే ఈ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఈ మాటను యాజకులకు, ప్రజలకు తెలియపరచమన్నాడు. లేవికాండములో యాజకులతో చెప్పమన్నాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడాడు, మోషే యాజకులతో మాట్లాడారు, యాజకులు ప్రజలతో మాట్లాడారు. మీరు ఇక మీద నుంచి తెచ్చేటువంటి ఏ అర్పణము అయినా, ఏ నైవేద్యమైనా, ఏదైనా కానీ దానితో పాటు పాడవకుండా ఉండడం కోసంగా కొంత ఉప్పును దాని మీద అర్పించి నా దగ్గరికి తీసుకురావాలి. దేవుడు పాడైపోయిన వాటిని స్వీకరించేవాడు కాదు. కాబట్టి ఒకవేళ వాళ్ళ అర్పణ కొంచెము లేట్ అయినప్పుడు, ఒకవేళ ఈ పదార్థము వల్ల, ఉప్పు వల్ల ఈ పదార్థము చెడిపోకుండా ఉండడం కోసంగా దేవుడు వారికి తప్పకుండా ఈ ఆజ్ఞను మోషే ద్వారా అందించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఉప్పులో ఉన్నటువంటి గుణాలు మీకు నేను తెలియపరిచాను. దాదాపుగా ఉప్పులో చాలా గుణాలు ఈ దినమున మీకు నేను తెలియపరిచాను. అర్పణలే కాదు కానీ, దేవునికి నైవేద్యమే కాదు కానీ, దాదాపుగా 7 విషయాలు ఈ ఉప్పుకి గుణాలు ఉన్నాయి అని నేను మీకు తెలియపరిచాను. అయితే ఈ ఉప్పుకి ఇంకొక గుణాన్ని కూడా మనము చూద్దాం. ఈ ఉప్పులో ఉన్న గుణము మరి ఒకటి ఏంటంటే, 2వ రాజుల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడింది మాట. చూద్దాం, చదువుదాం. అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఇక్కడ ఏలియా గారు ప్రభు దగ్గరికి కొనుక్కోబడుతూ ఉన్న సమయంలో ఏలియా ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా ఏలియా దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏలియా వెంట వెళుతూ ఉన్నాడు. ఏలియా వెంట వెళుతూ ఉన్నప్పుడు ఏలియా ఏమని అడిగాడంటే, నా వెంట ఎందుకు వస్తున్నావు? నన్ను దేవుడు పిలిచాడు కాబట్టి నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాడు, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్నాను, నన్ను విడిచిపెట్టమన్నప్పుడు ఎలీషా ఏలియా వెంట వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఎలీషా ఏలియాని అడిగాడు, ఏం కావాలి నీకు? నన్ను వెంబడిస్తున్నావు కదా అనంటే, నీ దగ్గర ఉన్నటువంటి దేవుని ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేసిన ఎడల నాకు అదే చాలు అని అడిగాడు. అంతేగాని నువ్వు సంపాదించినటువంటి సంపాదన నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, నా పేరు మీద రాయి, ఇప్పటి వరకు నువ్వు తీసుకున్నటువంటి, ఇప్పటి వరకు నీకున్నటువంటి స్థలాలు పొలాలు రాసి ఇవ్వు నాకు. ఇంతకాలము నిన్నే నమ్ముకున్నాను కదా, ఇంతకాలము నీ దగ్గర పరిచయం చేశాను కదా, నా భార్య బిడ్డల్ని ప్రక్కన పెట్టాను కదా, ఎప్పుడు నువ్వు పిలిచినా నేను వచ్చాను కదా అని ఎలీషా ఏలియాని ఎక్కడ కూడా అడగల. ఎలీషా ఏమని అడిగాడంటే, అయ్యా నీకు దేవుని ఆత్మ ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు పిలిస్తే ఎప్పుడైనా దిగి వస్తున్నాడు కదా భూమి మీద, నువ్వు ఆకాశము మూయబడును గాక అంటే ఆకాశము మూసివేయబడుతుంది, ఆకాశము తెరవబడును గాక అంటే ఆకాశము తెరవబడుతుంది, మంచు ఆగిపోవును గాక అంటే మంచు ఆగిపోతుంది, ఆకాశములో నుంచి అగ్ని దిగి రమ్మనగానే దిగి వస్తుంది. కాబట్టి ఇటువంటి దేవుని ఆత్మను కలిగిన నీ దగ్గర నేను పరిచయం చేశాను కాబట్టి నాకు ఆస్తులు అక్కర్లేదు, నాకు అంతస్తులు అక్కర్లేదు, నాకు ఏమీ వద్దు, కానీ
నీ దగ్గర దేవుని ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. బైబుల్ స్టడీలో కూడా మనం ఇది చూసాం గతంలో. ఏలియాకున్నటువంటి ఆత్మ, ఎలీషాకున్నటువంటి 2 ఆత్మను మనము బైబుల్ స్టడీలో దాన్ని ధ్యానం చేసాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఎలీషా గారు ఆ రీతిగా 2 ఆత్మను పొందుకొని ఏలియా దగ్గర నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. ఏలియా సుడిగాలిలో దేవుని చేత కొనిపోబడినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. మరణాన్ని రుచి చూడకుండా భూమి మీద నుంచి ఒకేసారి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఏలియా గురించి బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు ఎలీషాకి 2 ఆత్మ వచ్చింది. ఇప్పుడు 2 ఆత్మ వచ్చిన తర్వాత ఎలీషా ఈ ప్రాంతము గుండా ప్రయాణము చేస్తూ వస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతము అదనంటే ఎరికో అనేటువంటి ఈ ప్రాంతము గుండా బయటికి వస్తున్నాడు. తను ఉండాల్సినటువంటి ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగానే వెంటనే అక్కడ ఆ పట్టణం ఉన్నటువంటి చోటు చాలా రమ్యమైనదంట, మంచి పట్టణం అంట. చక్కగా పంటలు పండుతాయంట పట్టణంలో, చక్కని వాతావరణం ఉందట, చక్కని పరిస్థితులు కూడా ప్రస్తుతానికి ఆ పట్టణంలో ఉన్నాయి. కానీ ఆ పట్టణంలో ఒకటే లోపం ఉందంట. ఆ లోపం ఏంటి అనంటే నీరు. ఆ పట్టణంలో త్రాగడానికి నీరు లేదంట. నీరు లేకపోతే వెంటనే ఈ పట్టణస్థులు ఏలియాని గమనించారు, ఎలీషా గారిని గమనించారు. ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా ఈ పట్టణము చాలా మంచి పట్టణము, ఈ పట్టణంలో మంచి వాతావరణం ఉంది, ఈ పట్టణంలో చక్కని పంటలు పండుతూ ఉన్నాయి, ఈ పట్టణంలో చక్కని ఫలవృక్షాలు ఉన్నాయి, ఈ పట్టణం అంతా చూడడానికి చాలా రమ్యముగా ఉంది, కానీ మేము తాగడానికి నీళ్లు లేవయ్యా. ఈ ప్రాంతంలో మేము ఎక్కడ నీళ్లు తవ్వినా కానీ, లేదా మేమెక్కడ కూడా నీటి కొరకు ప్రయత్నం చేసినా కానీ ఈ నీరు ఎలా ఉన్నాయంటే పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ నీరు తాగడానికి పనికి రావట్లేదు. మాకు ఇంకా ఏ పనికైనా నీరు పనికి వస్తుంది, కానీ మేము త్రాగలేకపోతున్నాం ఈ ప్రాంతంలో. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ పట్టణస్థులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడగానే ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే అక్కడ ఏ అద్భుతము చేయాలన్నా కానీ ఎలీషా గారు తన చెయ్యిని కూడా పెట్టలేదు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ దగ్గర ఉప్పు ఉంటే తీసుకురమ్మన్నాడు. చదువుదామా ఆ లేఖన భాగాన్ని? అంతటా ఆ పట్టణపు వారు 19వ వచనం చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నది అని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. నేటి వరకు అనంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కూడా, లేదా ఈ గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉన్నప్పటి వరకు కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఉప్పులో ఎలాంటి శక్తిని దేవుడు దాచి ఉంచాడో జ్ఞాపకం చేస్తున్నాను. మరణకరమైనటువంటి నీరు వారు తాగకుండా, పాడైపోయిన నీరు వారు తాగకుండా ఉప్పు ద్వారా ఆ నీటి ఊట దగ్గరికి ఎలీషా ప్రవక్త ఉప్పును తీసుకొని వెళ్ళి వేశాడు. వేసిన వెంటనే ఆ నీరు ఏమైపోయిందండి? నీరు మంచి నీరుగా మార్చబడింది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలా, నీరు చెడిపోయింది, భూమి చెడిపోయింది, పట్టణం అయితే మంచిది, కానీ ఆ నీటి దగ్గర ఏమైపోయింది? ఆ నీరు మరణకరమైన నీరంట. నీరు తాగితే వ్యాధులు వస్తున్నాయంట, నీరు తాగితే రోగాలు వస్తున్నాయంట. ఆ నీటిని పంటలకు పెడితే పంటలు పండాల్సిన స్థితిలో పండట్లేదంట. కొన్ని భూములైతే ఆ నీటి వల్ల పాడైపోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ ఉప్పుకి బైబిల్ గ్రంథంలో అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు చాలా ప్రయారిటీ ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఉప్పు గురించి మాట్లాడుతూ తన శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. అర్థం చేసుకోవాలి, ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకానికి మీరు
ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నదో మీకు తెలుసు. అంధకార క్రియలు కలిగినటువంటి ఈ లోకము గురించి తెలుసు. పాడైపోయిన జీవితాల గురించి మీకు తెలుసు. ఆ పునాదులతో సహా పాడైపోయిన కుటుంబాల గురించి మీకు తెలుసు. కాబట్టి ఈ లోకములో అన్యాయస్తులున్నారని, దుర్మార్గులున్నారని, హత్యలు చేసేవారున్నారని, హత్యలు చేసేవారిని ప్రేరేపించేవారున్నారని, బై నేచర్ బై బర్తే చిన్న బిడ్డల ద్వారా కూడా అటువంటి పనులు చేయించేవారున్నారని మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, అర్పణలో నేను ఏమి స్వీకరించాను? ఉప్పును స్వీకరించాను కదా. మరణకరమైనటువంటి నీటిలో ఉప్పును వేసినప్పుడు అవి మధురమైన నీరుగా నేను మార్చాను కదా. ఇప్పుడు ఉప్పు లేదు, ఉప్పులాగా ఈ లోకానికి మిమ్మల్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఉప్పులాగా ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లోకములో ఎవడైనా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నామమున ఈ మరణకరమైన వ్యాధి లయమవునగాక అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మరణకరమైన వ్యాధి తెగులు వారి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ పాడైపోయినటువంటి ఈ లోకములకి మీరు ప్రవేశించి సత్యవాక్యాన్ని చేతపట్టుకొని దేవుని మాటలు మీరు ప్రకటించిన ఎడల పాడైపోయినటువంటి వారి జీవితాలు బాగు చేయబడతాయి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఉప్పు లేదు, కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారే ఈ లోకానికి ఉప్పుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తులో జీవిస్తూ ఉన్నవారు, యేసుక్రీస్తుతో ఉన్నవారు, యేసుక్రీస్తులో ఉన్నవారు, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పేవారిలోనే యేసుక్రీస్తు ప్రభువారి దినమున మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. వాడికి వ్యాధి వచ్చినప్పుడు మనం భయపడతాం, వాడికి రోగం వచ్చినప్పుడు మనం భయపడతాం. ఎందుకనంటే రెమెడీని దేవుడు మనలోనే ఉంచాడు. అర్థమవుతుందా మీకు ప్రియమైన వాళ్ళరా? దేవుడు ఈ ఉప్పు ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఉప్పు ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఇంకా ఉప్పు ద్వారా ఏది నేను జరిగించను, కానీ మీరందరూ క్రైస్తవులందరూ కూడా వెళ్ళి, ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది కదా, మన సంఘస్థులంతా తలా 1 కేజీ ఉప్పు పట్టుకొని పోయి ఏంటి ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళి, మా ప్రభువు చెప్పాడు ఇక్కడ ఈ రీతిగా మేము ఎలీషా గారు చేశారు కాబట్టి ఉప్పు ఎత్తుకోపోయి దాంట్లో కుమ్మరించేస్తే సముద్రంలో నీళ్ళని కూడా మంచినీళ్ళు అయిపోతాయా? ఆత్మీయ సత్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది నేటి దినాల్లో ఇలాంటి మూర్ఖులు కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. మూఢ భక్తిలో జీవిస్తున్నటువంటి అనేక క్రైస్తవులను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఉప్పు స్థానము ఎవరికి వచ్చింది? క్రైస్తవ విశ్వాసిగా నీకిచ్చాడు దేవుడు. ఆ ఉప్పు స్థానాన్ని నీకిచ్చాడు. పతనమైపోతున్న మానవ జీవితాన్ని సరిచేయడానికి, ఆ జీవితంలో నువ్వు ప్రవేశించడానికి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని నువ్వు ప్రకటించడానికి లోకానికి నిన్ను ఉప్పు వలె దేవుడు తయారు చేసి పెట్టాడు. అంతేగాని నిన్ను నిప్పులాగా తయారు చేసి పెట్టలా. ఏంటి మాట్లాడితే కుటుంబాల్ని అంటిచ్చేస్తూ ఉంటారు. ఈ కుటుంబం మీద చెప్తారు, వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళ మీద చెప్తారు. నువ్వు ఏ కుటుంబంలో అడుగు పెట్టినా ఆ కుటుంబంలో ఉన్న సమస్య అంతటితోటి ఆగిపోవాలి. నువ్వు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబము అధఃపాతాళానికి పడిపోవాలి. అదే కదా మనం చేస్తున్న పని. ఏ కుటుంబంలో అయినా సమస్య ఉంది అని అంటే ఆ సమస్యని పెద్ద చేస్తూ ఉన్నారు నేటి దినాల్లో. ఒక క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా, ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా, దేవుని చేత ఈ లోకములో ఉప్పు అని పిలువబడుతున్న నువ్వు ఏ కుటుంబములో అయితే సమస్య ఉన్న కుటుంబము, వ్యాధులతో ఉన్న కుటుంబము, దురాత్మల చేత పీడించబడుతున్న కుటుంబములో నువ్వు అడుగు పెడుతున్నావో, ఆ దినములో ఆ కుటుంబములో ఉన్నటువంటి వ్యాధులు, దురాత్మలు, ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఏమైపోవాలి? మధురంగా మార్చబడాలి. అది క్రైస్తవ జీవితం అంటే, అది క్రీస్తు యొక్క ఉద్దేశము. అందుకే క్రీస్తు మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఉప్పుతో పోల్చాడు కానీ నిప్పుతో పోల్చాలా దేవుడు మనల్ని. ఉప్పు అంటే సారమైనది, ఉప్పు అంటే రుచికరమైనది, ఉప్పు అంటే చేదుని మధురంగా మార్చేది, ఉప్పు అంటే ఈ లోకానికి ఎంతో మాధుర్యాన్ని అందించాల్సినటువంటి క్రైస్తవుడు నేటి దినాల్లో ఎలా తయారైపోయారో తెలుసా? క్రీస్తుని ప్రకటించలేని స్థితిలో క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. పేరుకి
క్రైస్తవులంగా ఉన్నాం. పేరుకి క్రైస్తవులము, సంఘ పెద్దలమే, పేరుకి సంఘములో జీవిస్తున్నామనే పేరు మాత్రమే మనకుంది. అయితే మనము మృతులంగా జీవిస్తూ ఉన్నాం. దేవుడు మన మీద ఒక భారాన్ని పెట్టాడు. ఏమని చెప్పాడు దేవుడు? ఉప్పు. ఈరోజు నుంచి ప్రార్థన చేయాలి మీరు. ప్రభువా, నాకు ఇచ్చిన ఇటువంటి పరిస్థితిని బట్టి దేవా, ఈ లోకానికి నన్ను ఉప్పుగా మార్చనన్నారు ప్రభువా. అవునయ్యా, ఇప్పటి వరకు నేను తెలుసుకోలేదు ప్రభువా, నేను ఉప్పును అనే సంగతిని నేను తెలుసుకోలేదు ప్రభువా. అందుకే నేను నిస్సారమైన ఉప్పుగా నేను జీవిస్తూ ఉన్నాను ప్రభువా. నిస్సారమైన ఉప్పు ఏమైతుంది? నిస్సారమైన ఉప్పు ఏమైపోతుంది? అది బయట పారవేయబడుతుంది. బయట పారవేయబడిన తర్వాత దాన్ని అలాగే ఉంచేస్తానా? అది మనుషుల చేత తొక్కబడుతూ ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితి మనకు వద్దు, ఆ పరిస్థితులు మనకు వద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సారవంతమైన ఉప్పుగా నిలబెట్టాడు. నిన్ను దేవుడు అనేక మందికి పనికొచ్చే ఉప్పుగా నిలబెట్టాడు. దేవుడు సంఘానికి, కుటుంబాలకు, ఈ సమాజానికి, ఈ దేశానికి నువ్వు పనికి రావాలని దేవుడు నేను ఒక ఉప్పుతో పోల్చి నిన్ను క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదించి ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైన క్రైస్తవ విశ్వాసిగా నిన్ను నిలబెట్టాడు. కానీ మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రతి దినము కూడా దేవునికి దూరంగానే జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆ ఆశీర్వాదాలు మనము ఎరగకనే మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. దేవుడు మనకి ఎంత మంచి ఆశీర్వాదం ఇచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే వెంటనే అద్భుత కార్యాలు చేస్తానన్నాడు కదా, వెంటనే ఆశ్చర్య కార్యాలు చేస్తానన్నాడు కదా. కుటుంబ సమస్యలను మీరు నిలబడినప్పుడు నేను దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నాడు కదా. మనం ఎందుకు వెళ్ళట్లేదు? మనం ఎందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు? మనం ఎందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి చెప్పట్లేదు? చేదైపోయిన వారి జీవితాలు, పాడైపోయిన వారి జీవితాలు, పతనమైపోతున్న వారి జీవితాలు, చివరికి పాడైపోయి పతనమైపోయి చేదు జీవితాలు జీవిస్తున్న వారి యొక్క పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయో తెలుసా? నేటి దినమున అనేక మంది ఎక్కడికి వెళ్తున్నారంటే రైలు కట్ట మీదకి వెళ్తున్నారు, ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. వారికి ఉన్న అవకాశాలు ఎలాంటి అంటే వారికి ఎవరు చెప్పేవారు లేరు, వారి కుటుంబాలను బాగు చేసేవారు ఎవరు లేరు, ప్రభు గురించి చెప్పేవారు లేరు. ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నరకానికి వెళతావని చెప్పేవారు లేరు. కారణం ఏంటంటే నీ యొక్క బాధ్యతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని నువ్వే గుర్తించలేని స్థితిలో ఉన్నావు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, నిన్నటి దినమున పాపని స్కూల్లో వదిలిపెట్టేసి మేము స్కూల్ దగ్గర కూర్చొని ఉంటే నాతో ఆ అమూల్యతో ఎవరో చెప్పారంట, ప్రక్కనే లేడీస్ హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్లో ఎవరో ఇద్దరు పిల్లలు ఏదో సమస్యతో వచ్చినప్పుడు ఆ ఎదురుగా రైల్వే ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీదకి వెళ్ళారంట చనిపోవడానికి. మరి వారు చనిపోయారో లేదో తెలియదు, కానీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ లోకానికి మనము ఉప్పు నిస్సారమైనప్పుడు, మనుషుల చేత త్రొక్కబడి బయట పారవేయబడినప్పుడు ఇటువంటి కార్యాలు జరుగుతాయి. ఆత్మహత్యల వైపు ఆలోచించే కుటుంబాలు ఎన్నున్నాయో మనకు తెలీదా? పేపర్ తీసినా, టీవీ చూసినా, ఏం చూసినా, న్యూస్ ఎక్కడ చూసినా కానీ అనేక మంది, రోజుకి కొన్ని వందలు వేల మంది మన చుట్టుప్రక్కల వాళ్ళు ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ఉప్పు పనిచేయడం మానేసింది. ఈ ఉప్పు నిస్సారమైపోయింది. ఈ ఉప్పు సారము మీద తలట్లేదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం ఎలాంటి వారమే? ప్రభువు మనల్ని ఉప్పుతో పోల్చాడు అనంటే రుచికరంగా ఈ లోకానికి మనము, ఆశీర్వాదకరంగా ఈ లోకానికి మనము జీవించాలి. ఈ లోకానికి మనము ఆశీర్వాదాన్ని అందించే వారముగా, ఈ లోకానికి మనము సమాధానాన్ని అందించే వారముగా, ఈ లోకానికి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించే వారముగా ఉండాలి. చెడిపోయిన జీవితాలు, పతనమైపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, విగ్రహాల వైపు మరలుకున్న జీవితాలు, ఇంకా ఈ పాపముల నుంచి నేను బయటికి రాలేను అనుకుంటున్న జీవితాల్లోకి ఈ ఉప్పు ప్రవేశించాలి. ఎలా ప్రవేశించగలదు? ఈ ఉప్పు శక్తి, ఈ ఉప్పు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణానికి అప్పగించబడే ముందుగా శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అని చెప్తున్న మాట, మీరు ఈ లోకానికి ఉప్పు అయ్యున్నారు, దిక్సూచి. మీరు ఈ లోకానికి మీరే దిక్కు.
కాబట్టి అంధకారములో ఉన్న ఈ లోకానికి నా వెలుగును మీరు చూపించాలి. అంధకారములో ఉన్న ఈ లోకానికి నా సత్యాన్ని మీ ద్వారా చూపించాలి. అంధకారములో ఉన్న ఈ లోకానికి నా పరిశుద్ధత ఏంటో మిమ్మల్ని చూస్తే తెలియాలి. అంధకారములో ఉన్న ఈ లోకానికి నా ప్రేమ ఏంటో మీరు చూపించాలి. అంధకారములో ఉన్నటువంటి ఈ లోకానికి నా కనికరం ఎలాంటిదో మీరు పరిచయం చేయాలి. అంధకారములో ఉన్న ఈ లోకానికి నా కృప ఎలాంటిదో మీరు తెలియచెప్పాలి. అవి వదిలేసి ఆరాధనకు వస్తున్నాం, మాటలు దేవుని వింటున్నాం, చక్కగా నోట్ చేసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. మరలా గురువారమున బైబుల్ స్టడీ అని అంటే ఎవరు కూడా ఆరాధనలో అడుగు పెట్టట్లా, చర్చి వైపు చూడం. స్త్రీల మీటింగ్ అంటే చర్చి వైపు చూడం. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, మరలా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక మీదట నేను వచ్చే ప్రతి గురువారము బైబుల్ స్టడీ మందిరములోనే జరుగుతుంది. నేను వచ్చేటువంటి ప్రతి గురువారము 2, 3, 4 గురువారాలు బైబుల్ స్టడీ చర్చిలోనే జరుగుతుంది. అర్థం చేసుకోండి, బైబిల్ గురించి తెలుసుకోండి. బైబిల్ సత్యాలు అనేకులకు ప్రకటించాలంటే ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ గ్రంథము ఎలా వ్రాయబడిందో, ఎవరి చేత వ్రాయబడిందో, ఆ గ్రంథ రచయిత ఎవరో, ఆ గ్రంథ కాలము ఎలాంటిదో, గ్రంథము రాసిన పరిస్థితులు ఎలాంటివో, ఆ గ్రంథము సత్యమా అసత్యమా, కల్పన నిజమా, దానికి చరిత్ర ఉందా, నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ స్టడీకి రా. బైబిల్ స్టడీలో మనము బైబిల్ని స్టడీ చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. మీకు సాయంత్రము 6 గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. 7 నుంచి 7:45 వరకు 45 నిమిషాలు బైబిల్ స్టడీ నేను తీసుకోబోతున్నాను. రేపు గురువారమున నేను రాబోతున్నాను. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఎంతమందికి ఆసక్తి ఉందో బైబిల్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అనేక మందికి మీరు ఏదో ప్రకటించమని నేను చెప్పట్లేదు, కానీ మీరన్నా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని నా ఉద్దేశము. మీరన్నా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని నా ప్రభు యొక్క ఉద్దేశము. కాలము సమీపమయ్యున్నది. అక్కడక్కడ దేవుని రాకడకు సంబంధించినటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీరు? 66 పుస్తకాల గురించి ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఒక గ్రంథాన్ని మనము చేతబట్టుకొని దాన్ని స్టడీ చేయడానికి దాదాపుగా 4 నుంచి 5 వారాల సమయం పడుతుంది. ఆ గ్రంథము రాసినప్పుడు పరిస్థితులు ఎలాంటివి, ఆ గ్రంథము ఎప్పుడు రాయబడింది, ఏ కాలంలో రాయబడిందో తెలుసుకోవాలంటే 4 క్లాసులు లేదా 5 క్లాసులకి మీరు అటెండ్ అయితే తెలుసుకోగలరు. లేవి కాండము పూర్తి చేశాం మేము. అయితే ప్రియమైన వాళ్ళరా, మీలో ఈరోజు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఎవరైతే లోబడుతున్నారో గురువారం బైబిల్ స్టడీకి మందిరంలో కూర్చోండి. లేకపోతే దేవుని సన్నిధిలో మీరు ఇంకా ఏమి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ సమయంలో బైబిల్ స్టడీకి కూడా నేను రాబోతున్నాను. మీరు రండి, చక్కగా దేవుని యొక్క సందేశాన్ని మనము వర్ణించుకుందాం, వివరించుకుందాం, మనకున్న సందేహాలను తీర్చుకుందాం. కాబట్టి ఈ సందేహముతో ఈ లోకములో మనము జీవించకూడదు. ఈ సందేహం ఉంటే మనము బోధించలేము. సందేహాలు ఈ గ్రంథం గురించి మనకే ఉన్నాయనుకోండి, మనం ఎవరికి బోధించగలం? ఈ సందేహాలు మనలో లేకపోతే మనం అనేకులకు తెలియచెప్పగలము. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ప్రభు వారు అంటున్నాడు, ఈ లోకానికి ఉప్పు ఎవరు అనంటే క్రైస్తవ సంఘమే. క్రైస్తవ సంఘములో ఎవరున్నారు? సభ్యులు ఉన్నారు. సభ్యులంటే ఎవరు? మనుషులు. మనుషులంటే ఎవరు? మీరే. ఈ లోకానికి ఉప్పు ఎవరు? ఈ ప్రాంతానికంతా ఉప్పు ఎవరు? ఈ క్రైస్తవ సంఘము. ఈ ప్రాంతానికంతా మీరు ఎలా జీవించాలంటే రుచికరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు చేదైన వారి జీవితాలు బాగు చేయడానికి యేసు క్రీస్తు ప్రభు వారిని, ఆ మధురమైన క్రీస్తుని మీరు ప్రకటించేవారుగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో ఆ 2వ మాటను మనము చూద్దాం. మరి కొద్ది నిమిషాల్లో ఆ 2వ మాటను కూడా మీకు నేను పరిచయం చేసి ముగించబోతూ ఉన్నాను. వెలుగు. మీరు ఈ లోకానికి ఎలాంటి వారంట? వెలుగు వారంట. మీరు ఈ లోకానికి వెలుగైన వారంట. దేవుడు వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగింది ఆదికాండములో కదా. ఆదికాండము 1వ అధ్యాయము 15-16 వచనములో వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. అయితే ప్రియమైన వాళ్ళరా, పగలును ఏలడానికి ఒక జ్యోతిని చేశాడు, రాత్రిని ఏలడానికి ఇంకొక జ్యోతిని చేశాడు. కాబట్టి ఆ వెలుగులో మనము ప్రకాశిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. అయితే మత్తయి సువార్త
5వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో ఒకసారి చూద్దాం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, మీరు ఈ లోకానికి వెలుగు. అవునా? ప్రభువారు చెప్తున్నాడు, మీరు ఉప్పు అయి ఉన్నారు, వెలుగై ఉన్నారు. కాబట్టి ఉప్పు ఎలాగా సారవంతంగా జీవించాలో క్రైస్తవ విశ్వాసి సారవంతంగా జీవించాలని మనం తెలుసుకున్నాం. అయితే ఈ లోకానికి వెలుగు అనేటువంటి మాటను కూడా దేవుడు మనకి ఆపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అయితే మీకు ఒక వెలుగును నేను ఇచ్చాను కదా, ఆ వెలుగు ఎలాంటిది అనంటే, మీరు వెలగాలి అనంటే మీలో ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. మీలో ఏముండాలి? సత్క్రియలు లేకుండా మీరు వెలగలేరు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. కాబట్టి మంచి క్రియలు లేకుండా మీరు వెలగలేరు. కాబట్టి మీరు వెలుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెలుగుతున్న మీలో మంచి క్రియలు కనబడాలి. మీరు వెలుగుతున్నట్లుగా కనబడాలి ఈ లోకానికి అనంటే, మీరు క్రైస్తవులుగా ఉన్నారు అని ఈ లోకం తెలుసుకోవాలి అనంటే మీ క్రియలను బట్టి వారు అర్థం చేసుకోగలరు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, సత్క్రియలు ఎలాంటివో చూద్దాం. ఈ సమయంలో సత్క్రియలు చేసి తన వెలుగును లోకానికి ప్రచురించినటువంటి ఒక సహోదరిని మనం చూడబోతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ఈ సమయంలో చూద్దాం. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 9, 36, 39 వచనాలు చూద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అనేటువంటి పేరుందట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారారా, ఎప్పే అనే గ్రామంలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉందంట. ఆమెకి తబిత అంటే అర్థము మనం చూద్దాం. ఏంటి? తబిత అంటే దోర్కా. ఆమె పేరు తబిత, దోర్కా. అయితే ఆమెకి ఇంకొక పేరుంది. ఈ రెండింటి పేర్లకి అర్థం ఏంటంటే లేడీ, లేడీ అనే అర్థము. అయితే ప్రియమైన వారలారా, ఈమె ఎలాంటి వెలుగును ప్రదర్శించింది ఆ ప్రాంతంలో అంటే, ఈమె శిష్యురాలుగా పిలువబడింది. శిష్యురాలుగా పిలువబడిన తర్వాత ఈమె ఎలాంటి క్రియలు, సత్క్రియలు చేసింది అనంటే, ఈమె సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసిందంట. ఎలాంటి సత్క్రియలు చేసింది అనంటే, అనాథలను, విధవరాండ్రను చేరదీసిందంట. అనాథలకు, విధవరాలకు సహాయము అందించిందంట. అయితే ఒకరోజు ఆమెకి జబ్బు చేసింది, ఆమె చనిపోయింది. జబ్బు చేసి చనిపోతే ఆమెకి ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమె దగ్గర కూర్చొని ఏడుస్తున్న వారి కుటుంబస్తులుగా చూపబడలేదు. అక్కడ ఆమె దగ్గర ఎవరైతే సహాయాన్ని పొందుకున్నారో, ఎవరైతే ఆమె దగ్గర ఆమె యొక్క సహాయాన్ని అందుకున్నారో వారందరూ కూడా అనాథులు, వృద్ధులు, విధవరాండ్రు ఆ ప్రాంతంలో కూర్చొని ఆమె కొరకు ఏడుస్తూ ఉన్నారంట. అయితే సత్క్రియలు చేసి ఆమె చనిపోయిన తర్వాత పేతురు ఆ ప్రాంతంలో దగ్గరగా ఉన్నప్పుడు పిలిపించబడ్డాడు. పేతురు వచ్చి తబితాని ముట్టగానే తబిత లేచి కూర్చుందండి. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనంటే, ఈ దిక్కులేని వారికి, విధవరాండ్రికి ఈమె బట్టలు ఇచ్చేదంట. ప్రతిరోజు ఈమె టైలర్ అంట. ఏమేం చేసింది? వారికి చక్కగా కుట్టి అందించేదంట. అందించి వారి యొక్క మాసిన బట్టలు, పాత బట్టలు తీసి ప్రక్కన వేసి క్రొత్త బట్టలు ఇచ్చేదంట. ఒకవేళ చిరిగిపోయినవి ఏమన్నా ఉంటే వాటిని తిరిగి మరలా రిపేర్ చేసి వారికి ఇచ్చేదంట. చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఏంటి అనంటే, వెలుగు మనలో ఉంటే, మనము ఈ లోకానికి వెలుగు అనే దేవుడు మనల్ని ప్రకటించాడు. కాబట్టి వెలుగు సంబంధులము మనం ఎలా ఉండాలి అనంటే, వెలుగు సంబంధులుగా పిలువబడాలి అనంటే, మొదటిగా మనలో ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. ఆ రెండవది ఏం చేయాలి అనంటే, ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, మనము ఆ ఎఫ్ఎస్సి పత్రిక కాదు కానీ
41వ వచనము, అదే అపోస్తుల కార్యములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. వెలుగు సంబంధులు ఎక్కడ జీవిస్తారంటే పరిశుద్ధులతో కూడా వారు సహవాసము కలిగి జీవిస్తారంట. వెలుగు సంబంధులు ఏం చేస్తారు? వెలుగు సంబంధులు సత్క్రియలు చేస్తారు, పరిశుద్ధుల సహవాసముతో కలిగి ఉంటారంట. వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అనంటే దేవుని వాక్యము ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఏమనుందంటే, మనము అనగా వెలుగు సంబంధులుగా తీర్చబడిన మనము ఎలాంటి వారమంటే సత్క్రియలు చేయుటకు మాత్రమే మనము సృష్టించబడ్డామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. వెలుగు సంబంధులు ఎలాంటి వారంటే సత్క్రియలు చేయడానికి మాత్రమే వారు సృష్టించబడ్డారంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, వారు స్త్రీలైతే దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా వారు ఎలా ఉండాలి అనంటే సత్క్రియల చేత స్త్రీలు అలంకరించుకోవాలంట. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఆ సంఘముతో మాట్లాడమంటున్న మాట ఇది. ఎలాంటి వారంటే సత్క్రియల చేత ఈ స్త్రీలు, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు అలంకరించుకోవాలంట. మనము అలంకరించుకోవలసిన అలంకరణ ఎలాంటిదో దేవుడు ఈ దినమున మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనము సంఘానికి వచ్చేటప్పుడు ఎలాంటి అలంకరణ కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. సంఘానికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పై అలంకరణ మనుషులు చూస్తారు, దానివల్ల ఉపయోగము లేదు. మనలో ఉన్నటువంటి పై అలంకరణ ఈ లోకము చూస్తుంది, దాని వలన ఎటువంటి ఉపయోగము లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ అలంకరణ చూస్తారండి? మన సత్క్రియల చేత అలంకరించుకోవాలంట. అయితే తీతుకు రాస్తున్నటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు తీతుకు. ఏంటి ఆ మాట అంటే, సత్కార్యము చేయుటకు, ఒక మంచి పని చేయడానికి నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలంట. ఒక మంచి పని చేయడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగానే ఉండాలంట. వెలుగు సంబంధిగా ఉన్న నువ్వు ఒక మంచి కార్యము ఎప్పుడు చేయాలా? అవకాశం ఎప్పుడు వస్తుందా? ఆ అవకాశం కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలంట. ఇవన్నీ నువ్వు చేసినప్పుడంట అన్యజనులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచాలంట. ఎవరండి? సంఘములోని వారా? సేవకుల, పెద్దల, మన పూర్వీకుల? ఎవరండి మన సత్క్రియలను చూసి మన దేవుని మహిమపరచాల్సింది ఎవరు? అన్యులంట. 1 పేతురు 2:12 ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎవరు చూడాలి మన సత్క్రియలను? చూసి ఎవరిని మహిమపరచాలి? నీ సత్క్రియల ద్వారా నీ దేవుడైన, నీ సృష్టికర్త, నీకు రక్షణనిచ్చినటువంటి నీ దేవుడు ఎలా మహిమపరచబడాలి? ఎవరి చేత మహిమపరచబడాలంటే అన్యుల చేత మహిమపరచబడాలంట. వారి మధ్య ఈ సత్క్రియలు చేయాలి నువ్వు అనంటే నువ్వు ఎలా ఉండాలంటే వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి జీవించాలంట. ప్రియమైన వారలారా, ఒక చిన్న విషయాన్ని ఈ దినమున నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నాకు చెయ్యి ఇరిగింది, మీకు అందరికీ తెలుసు. గతంలో 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో నా చెయ్యి విరిగిపోయింది, ఈ కుడి చెయ్యి. అప్పుడు నేను దాదాపుగా 76 రోజులు ఉదయము సాయంత్రం ఫిజియోథెరపీ చేయించుకున్నాను ఈ చేతికి. ఈ చెయ్యి ఈ రీతిగా రావడానికి 76 రోజులు ఫిజియోథెరపీ చేసుకున్నాను. అయితే ఆ ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి డాక్టరు ఒక అన్యుడు, ఆయన ఒక విగ్రహారాధికుడు. అయితే ఆ విగ్రహారాధికుడు మాట్లాడుతూ ఒకరోజు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులని మనం ఇలాగే చెప్పేయచ్చు సార్ అన్నాడు. పడుకొని నాకు ఫిజియోథెరపీ చేస్తూ నాతో మాట్లాడుతూ, సార్ క్రైస్తవుల గురించి మనము ఇలాగే చెప్పేయచ్చు సార్ అన్నాడు. నేను భయపడ్డాను, ఏం చెప్తాడా ఆయన అని. ఎందుకంటే ఆయనకి నేను స్వార్థ ప్రకటించాలని ఉద్దేశం కలిగి ఉన్నాను నేను. కాబట్టి 76 రోజుల్లో ఏదో ఒక రీతిగా నా ప్రభువుని ఆయనకి పరిచయం చేయాలని. ఆయన ఎంత విగ్రహారాధికుడు అంటే, ఏదన్నా ఒక పెద్ద పోస్టర్ కానీ, వాళ్ళ దేవుడు పోస్టర్ కానీ, విగ్రహం పోస్టర్ కానీ కనబడిందంటే అది తీసుకోవడమే కాదు కానీ తన మొహం అంతా వేసి దానికి రుద్దుతూ ఉంటాడు అతను. ఏంటో అతని పరిస్థితి నాకు తెలియదు, కానీ అంత ఆ దైవ చింతన కలిగినటువంటి వ్యక్తి. అయితే ఎలా ఈ వ్యక్తికి నేను స్వార్థ ప్రకటించాలి ప్రభువా, ఒక్క అవకాశం ఈ ప్రభువా అని అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రియమైన వారలారా, ఒకరోజు నేను అలా పడుకొని ఉన్నప్పుడు, నాకు ఫిజియోథెరపీ చేస్తూ ఉన్నప్పుడు నన్ను అడిగాడు, సార్ మీరు ఎలాగా
మీరు ఏం చేస్తారు అని అంటే, నేను సేవకుణ్ణి అని చెప్పాను. నేను పాస్టర్ని అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, అనుకున్నాను సార్ అన్నాడు. ఏమనుకున్నారు అని అంటే, క్రైస్తవుల్ని ఇట్టే పట్టేయచ్చు సార్ ఊరకనే అన్నాడు. అంటే ఎలా పట్టారు సార్? మా మిస్సెస్ వస్తున్నారు, మా అత్తగారు వస్తున్నారు కదా, వారు బొట్టు పెట్టుకోలేదు, అదే కదా, నా చేతులకు కూడా నేనే కలర్ దారాలు వేసుకోలేదు కదా, అందుకని అనుకున్నారా అని మేము నవ్వుకుంటుంటే, కాదు సార్, వాళ్ళల్లో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది సార్. వాళ్ళల్లో ఏముంది? ఒక అన్యుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వారు ప్రేమ కలిగి ఉంటారు సార్. వాళ్ళు క్రైస్తవులు ప్రేమించే గుణం ఎక్కువ సార్ వాళ్ళకి. వారితో స్నేహం చేశామంటే వారు ఆ స్నేహాన్ని విడిచిపెట్టరు సార్. వాళ్ళు ఈరోజు కూడా 2 సంవత్సరాలు అయిపోయినా ఆయనకి నేను ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటాను, అని చాలా సంతోషపడతా ఉంటాడు. చూడండి ప్రియమైన వారలారా, మన సత్క్రియలు ఎలా ఉండాలి? మన దేవునికి మహిమ రావాలి. మన సత్క్రియల ద్వారా మన దేవునికి మహిమ రావాలి. ప్రియమైన వారలారా, కొన్ని సంఘాల్లో సత్క్రియలేమో దేవునికి మహిమేమో ప్రక్కన పెడితే బెంచీలు తీసుకొని కొట్టుకుంటుంటారు, కుర్చీలు తీసుకొని కొట్టుకుంటుంటారు. వీలైతే పైకెక్కి పాస్టర్ గారిని కూడా ఇది పట్టుకొని లాగి కింద పడేస్తారు. పాస్టర్ గారు మా పార్టీ కాదు కాబట్టి మేము ఇంకో పాస్టర్ని తెస్తాం. చూడండి ప్రియమైన వారలారా, మనుషులందరూ కూడా చూస్తూ ఉన్నారు, లోకం గమనిస్తూ ఉంది. జాగ్రత్త. మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘములో బయట ప్రవర్తించే సమయము ఆసన్నమైంది. మీ కిందకి నేను తెలియపరిచాను కదా, ప్రార్థనలో ఒక విన్నపాన్ని మీకు తెలియపరిచాను. ఏంటో తెలుసా? ఇక మీదట ఇప్పటి వరకు కొంతమంది సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉంటే ఏం చేశారంటే, కొన్ని ప్రాంతాల్లో పేడ నీళ్లు పోసారు. కొన్ని ప్రాంతాల్లో ఏం చేశారు? సువార్తను చెప్పనీయకుండా అడ్డుకున్నారు, కొట్టారు. కొన్ని ప్రాంతాల్లో బైబుల్ చించేశారు, కాల్చేశారు, సువార్థికుల్ని నెట్టివేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? సువార్త చెప్పడానికి ఎంతమంది అయితే మా దగ్గరికి వస్తారో, మా ప్రాంతాలకు వస్తారో, వారందరికీ గుండ్లు చేసేసి పంపిస్తాం, అంటే అవమానించి పంపిస్తాం అని మాట్లాడుతున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, నువ్వు ఎప్పుడు వెలుగుగా ప్రకాశిస్తావు ఈ లోకంలో, నువ్వు ఎప్పుడూ ఉప్పులాగా జీవిస్తావు. నువ్వు ఈ 2 బాధ్యతలు దేవుడు నీకు ఒక అలంకరణగా ఇచ్చాడు. నువ్వు ఈ లోకానికి రుచికరంగా జీవించాలి, ఈ లోకానికి నువ్వు ప్రభువుని పరిచయం చేయాలి, వెలుగుమయముగా ఈ లోకానికి నువ్వు ఉండాలి. ఇప్పుడు ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నువ్వు వెలిగించబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెలిగించబడాలంటే నిన్ను దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, ఈ లోకానికి నువ్వు వెలుగు అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు వెలిగించబడాలంటే ఏం చేయాలి? ఆదివారమున ఆరాధనలో దేవుని దగ్గరికి రావడానికి కొంచెం లేటుగా వచ్చినా పర్వాలేదులే అని చెప్పనని ఉద్యోగానికి మాత్రం 6 గంటలకు షిఫ్ట్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, 5:30కే వెళ్ళిపోవాలి, 9 గంటలకి షిఫ్ట్ అంటే వెళ్ళిపోవాలి, 12:30 1 గంటకి షిఫ్ట్ అంటే 12 గంటలకే పారిపోయి అక్కడ నిలబడాలి. సాయంత్రం షిఫ్ట్ అంటే కూడా 1 గంట ముందో అరగంట ముందో వెళ్ళాలి. కానీ దేవుని సన్నిధి కంటే మనం ఏం చేస్తున్నామండి? షిఫ్ట్ చేసుకొని వస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని అడగడు అని. దేవుడు అడుగుతాడండి. ఆ పొరపాటును మీరు ఎప్పుడు కూడా చేయకండి. దేవుడు మనల్ని అడుగుతాడు. అడిగే రోజు ఒకటి ఉంది. ఊరకొరక దేవుడు మనల్ని అడగడు. అడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజున చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి నీకు ఉండకూడదనే ఇంతమంది సేవకుల చేత ఆయన సత్య సువార్తను నీకు ప్రకటిస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ లోకంలోనే సరిచేయబడాలి. నువ్వు వెలుగుగా నిత్యము వెలిగించబడాలంటే నీలో కొన్ని గుణాలు కావాలి. దీపము వెలిగించబడాలంటే ఏం కావాలండి? దీపము వెలిగించబడాలి. నిత్యము దీపము వెలిగించబడాలంటే ఏం కావాలి? నూనె కావాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ లోకములో నువ్వు జ్యోతి వలె వెలిగించబడాలి. ఈ లోకానికి వెలుగుగా నువ్వు ఉండాలి అనంటే నువ్వేమయ్యాలి? నువ్వు ఎప్పుడు నిత్యము వెలిగించబడాలంటే పరిశుద్ధాత్మ సహవాసము నీతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నువ్వు సంఘ సహవాసములో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీలో ఉంటాడు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిన్ను నడిపిస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిన్ను ఈ లోకానికి పరిచయం చేస్తాడు అనంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయాలి, సహవాసములో ఉండాలి, వాక్యాన్ని చదవాలి. దేవునికి సమయాన్ని నువ్వు వెచ్చించగలిగితే
జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, సంఘ సహవాసములో నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెలిగించబడతావు. నిత్యము దేవునితో, దేవుని సన్నిధిలో నువ్వు వెలిగించబడాలంటే ఈ మూడు నీ జీవితానికి అవసరము. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలో ఒక మాటను మీకు నేను తెలియపరిచి వాక్యాన్ని ముగించబోతున్నాను. ప్రియమైన వారలారా, 25వ అధ్యాయములో మనకి వారు కనబడుతున్నారు. ఎవరండి? వెలిగించబడిన వారు, వెలుగు ఆరిపోయిన వారు ఇద్దరు కనబడుతున్నారు మత్తయి సువార్తలో. చూద్దాం వారి ఇరువురు గురించి ఈ సమయంలో చూసి వాక్యాన్ని మనం ముగించుకోబోతున్నాం. 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు కనబడుతున్నారు, 5 మంది బుద్ధి లేని కన్యకలు కనబడుతున్నారు. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూద్దాం. ప్రియమైన వారలారా, మొదటి వచనం నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలివారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నది కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోనని చెప్పెను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయడమని అడుగగా అతడు, మిమ్ము నేను ఎరగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, వెలుగు నిత్యము నీలో ప్రకాశిస్తూ ఉండాలి. ఇక్కడ 5 మందిని మనము చూస్తున్నాం. వెలుగును నిత్యము కలిగి జీవిస్తున్న వారు, వెలుగు నిత్యము కలిగి జీవించలేని వారు. ఇద్దరు కలిసి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. ఇద్దరు కలిసి తమ సిద్ధులను సిద్ధపరుచుకున్నారు. ఇద్దరు కలిసి నిద్రపోయారు. ఇద్దరు కలిసి పెండ్లి కుమారుని స్వరాన్ని విన్నారు. ఇద్దరు కలిసి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఎదుర్కోవడానికి వెళ్ళిన వారు ఎవరు అనంటే 5 మందే. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ 5 మంది పెండ్లి కుమారుని స్వరాన్ని వినగలిగారు అనంటే ఈ 5 మంది కూడా పరిశుద్ధాత్మలో నిత్యము ఆనందిస్తూ ఉన్నారు. ఈ 5 మంది కూడా పరిశుద్ధాత్మ దేవునితో నిత్యము సంబంధము కలిగి ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశాన్ని నిత్యము వారు వింటూనే ఉన్నారు. నిత్యము దేవునితో వారికి సంబంధము కలిగి జీవిస్తూనే ఉన్నారు. వారు వెలుగుతూ ఉన్నారు, వెలిగించబడుతూ ఉన్నారు. వారు ఈ లోకములో అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నా కానీ దేవునితో సంబంధాన్ని వారు ఎక్కడా కోల్పోయినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరచట్లేదు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఇంకా ఒకవేళ నీలో దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా ఉప్పు గురించి, వెలుగు గురించి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత గురించి నువ్వు మర్చిపోయి ఉంటే, ఈ దినము నుంచి నేను ఈ లోకానికి ఒక ఉప్పులాగా రుచికరంగా జీవించాలి. అంధకారములో విన్న ఈ లోకానికి మీ వెలుగును నేను ప్రకటించాలి. మీ వెలుగును నేను ప్రకటిస్తూ ఆ వెలుగులో నిత్యము నేను వెలిగించబడుతూ అనేక మందిని ఆ వెలుగు అయినటువంటి క్రీస్తు వైపు నడిపిస్తూ ఆ వెలుగును నేను కోల్పోకుండా ప్రకాశిస్తూ ఆ వెలుగులో నేను నా దేవుణ్ణి ఎదుర్కోవడానికి మేఘారూఢుడై రాబోతున్నటువంటి ఆకాశములో నుంచి ఈ 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నేను ఎదుర్కోవాలని సిద్ధము కలిగి జీవించాల్సినటువంటి క్రైస్తవుడుగా నేటి దినాల్లో ఈ క్రైస్తవులు జీవించాల్సినటువంటి పరిస్థితి నెలకొనింది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఒకవేళ ఈరోజే ఆ సమయం రాబోతుందేమో, ఒకవేళ ఈ రాత్రే ఆ గడియ రాబోతుందేమో, ఒకవేళ ఈ క్షణమే
పెళ్లి కుమారుని సమయము ఆసన్నమవుతుందేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాం, ఎలాంటి క్రియలు కలిగి జీవిస్తున్నామో, ఎలాంటి వారముగా సంఘంలో జీవిస్తున్నాం, సొసైటీలో జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, ఆయనకి ఏ భేదము లేదు. ప్రతి క్రైస్తవునితో మాట్లాడుతున్నటువంటి, ప్రతి విశ్వాసితో, ప్రతి క్రైస్తవ సంఘ సభ్యుడితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఈ లోకానికి ఉప్పు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు, ఉప్పు మీరుగా ఉన్నారు. లోకములో చీకటి ఉంది. మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ ప్రాంతము సారవంతముగా మార్చబడుతుంది, ఆ ప్రాంతము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఆ ప్రాంతము వెలుగుమయంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ ఉప్పు వెలుగు కలిగిన మీరు అనేకులను ఆకర్షించి మీరు కూడా ఆయన యొక్క రెండవ రాకడలో ఆ స్వరాన్ని ఆలకించగలిగినటువంటి ఆ పరిశుద్ధతను కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున క్రైస్తవ సంఘముతో, మన సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని ముగించబోతున్నాను. ప్రియమైన వారలారా, చెడిపోయిన ఈ లోకానికి ఒక దిక్సూచి నీవే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన ఈ లోకములో ఉన్న పరిశుద్ధులను కొనిపోబోతున్నాడు. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి నీతిమంతులను వెంటబెట్టుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి అట్టి నీతిమంతులను దేవుడు సిద్ధపరచమని ఈ లోకానికి నిన్ను ఒక బహుమానంగా, క్రైస్తవ కుటుంబాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఒకవేళ ఇప్పటి వరకు మనము ఉప్పులాగా సారవంతంగా జీవించలేకపోతే, వెలుగులాగా మనము ఈ లోకానికి జీవించలేకపోతే, వెలుగు అయిన క్రీస్తుని ఇప్పటి వరకు మనము ప్రకటించలేకపోతే, ఆ చీకటిలోనే మనము కూడా మగ్గిపోతూ ఉంటే ఈ దినమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహవాసాన్ని విడిచిపెట్టద్దు, సంఘాన్ని విడిచిపెట్టద్దు, ప్రార్థన విడిచిపెట్టద్దు, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టద్దు, దేవుని యొక్క సమయాన్ని కూడా నువ్వు దొంగిలించద్దు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటు ఆత్మను కలిగి నువ్వు ప్రభు వైపు అనేకులను నడిపిస్తూ, ప్రభు వైపు అనేకులను నువ్వు సమకూరుస్తూ, నీవు కూడా ఆయన సన్నిధిలో యుగ యుగాలు జీవించాలని ఆయన పూర్వ శబ్దము మ్రోగగానే వెంటనే ఆయన్ని ఎదుర్కోవడానికి నీవు కూడా రెక్కలు ధరించుకొని ఉన్న పాటున ఆయన్ని కలుసుకోవడానికి దేవుడు నీకు అట్టి కృపను దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపామయుడ, దయామయుడ, నీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ లోకానికి నాయన మమ్మల్ని ఉప్పుగా, వెలుగుగా మీరు పరిచయం చేస్తారు దేవా. ఈ లోకము నిస్సారమైన స్థితిలో జీవిస్తున్నప్పుడు, అంధకార స్థితిలో ఈ లోకము జీవిస్తున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో ఈ లోకము జీవిస్తూ ఉన్నప్పుడు దేవా, ఒక క్రైస్తవుడిగా మాకిచ్చిన బాధ్యతను, ఒక సంఘముగా మాకిచ్చిన బాధ్యతను మేము నెరవేర్చడానికి, అదే రీతిగా దేవా మా సాక్ష్యాన్ని, అయా నా తండ్రి నాయన, అయా మా సారాన్ని మేము కోల్పోకుండా, మా వెలుగును కోల్పోకుండా అనేకులను తండ్రి నాయన మీ వైపు నడిపించడానికి కృప చూపించండి. విత్తబడిన వర్తమానము ద్వారా అనేక మందితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రమయ్యా. ఇంకా మీకు లోబడిన వారు ఉంటే దేవా, ఇంకా మీ వాక్యానికి విధేయత చూపించలేని వారు ఉంటే అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. మీ సన్నిధికి వేగిరమే ఆసక్తిగా నీ బిడ్డలు రావడానికి కృప చూపించమని తండ్రి నన్ను వాడుకున్నందుకు మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యము అపవాది దొంగిలించకుండా నీ బిడ్డల హృదయాల్లో పదిలము చేసి, తద్వారా రాబోయే దినాల్లో దేవా సంఘానికి, క్రైస్తవులకు మీకు మాదిరికరమైన జీవితాన్ని మా సంఘము జీవించే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.